శివాజీ గారు నిన్న చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యల వల్ల ఆయన ప్రాణం మీదకొచ్చే విధంగా ఉన్నాయి. ఏదో ఒక సినిమా ప్రమోషన్ కోసం వచ్చి మీడియా ముందైతే కొన్ని మాటలు మాట్లాడారాయన. సో, అంతటితో ఆగిపోకుండా మహిళలకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల అది తీవ్ర దుమారమై లాస్ట్‌కి అతను ఎంత ప్రమాదంలో పడిపోయాడంటే ఆత్మరక్షణలో పడిపోయాడన్నమాట. ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు చేతులు జోడించి నా తప్పయిపోయింది బాబు. నన్నింక వదిలేయండి. క్షమిస్తున్నాను. క్షమించండి. నేనెప్పుడు కూడా మళ్ళీ అలా చేయనని చెప్పి చేతులు జోడించినా గాని, ఆ విషయం చాలా తీవ్ర దుమారం అయిపోయింది. పెద్ద పెద్దోళ్ళందరూ కూడా టార్గెట్ చేసేసారన్నమాట. ఇంక శివాజీ గారి పరిస్థితి ఎలా ఉందంటే నాకు మరణ శిక్ష వేసినా గాని నేను దానికి సిద్ధమే అని తన నోటితో చెప్పే విధంగా ఆ పరిస్థితి దిగజారిపోయింది. అసల స్త్రీల పైన అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఎవరిష్టం వచ్చిన బతుకులు బతుకుతారు కదా! ఇప్పుడు స్త్రీల గురించి మంచి బట్టలేసుకోలేదు, ఈళ్ళు మంచి బట్టలేసుకున్నారు, ఈ వెధవ మొండలు అయ్యి ఎందుకండి మనకి? ఇప్పుడు ఎవరిష్టం ఆళ్ళది. వాళ్ళకి సమాజమే నేర్పించాలి. అంతేగాని మనం చెప్పకూడదు. ఏ స్త్రీకి కూడా మనం చెప్పకూడదు. సమాజమే నేర్పిస్తది. ఎందుకంటే ఈ రోజుల్లోని చాలా సార్లు దీని గురించి టాపిక్ వచ్చింది అంతకుముందు. స్త్రీలు కొంచెం డ్రెస్ సెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అత్యాచారాలు కూడా ఎక్కువవుతుందని చాలామంది అన్నారు అప్పట్లో. సో, అప్పుడు కూడా తీవ్ర దుమారం అయింది. మగోళ్ళే కంట్రోల్ చేసుకోవాలి తప్పించి కానీ స్త్రీలు ఎలాగా బట్టలు ఏదేసుకుంటారని చెప్పేసి అప్పట్లో కూడా దుమారమైంది. సో, స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా గాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆళ్ళకే ఇది సేఫ్ కాదు. వాళ్ళకే చెడ్డవుతది తర్వాత. ఇప్పుడు శివాజీ గారి విషయంలో జరిగినట్టు. ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టినా గాని శివాజీ గారిని వదలతల. అది ఎక్కడికెళ్ళిందంటే మహిళా కమిషన్ దాకా పోయిందది. హ్యూమన్ రైట్స్ దాకా పోయిందది. మా స్వేచ్ఛ హక్కులకి భంగం కలిగించే విధంగా అయితే శివాజీ గారు అందరి ముందు మీడియా ముఖంగా కొన్ని కోట్ల మందికి వినిపించేలాగా మమ్మల్ని కించపరిచారని చెప్పి ఆయన మీద మహిళలు చాలా టాప్ పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్లి అతని మీద కంప్లెయింట్ చేస్తున్నారు. అతను ఎంత ఆత్మరక్షణలో పడిపోయాడంటే ఏమి చేయలేని పరిస్థితి మాట. వదిలేయండి బాబోయ్ అన్నా గాని వదలట్ల. సో, రాబోయే రోజుల్లో ఈ సంఘటన శివాజీ గారి మీదకి ఏ విధంగా మరి దాడి చేస్తుందో మరి వేచి చూడాలి. సో, మీకేమనిపిస్తుందో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు తప్పా? లేదా ఒప్పా అనేది ఈ వీడియో రూపంగా అయితే మీరు కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.